Hello, hi friends. My name is E. Ganesh. My education qualification is post graduation in Hindi Mahavidyalaya, affiliated to Usmania University. I will done my post graduation passed out in 2022. యాక్చువల్గా ఏదైతే ఈ వీడియో మీకు మీ ముందరికి తీసుకురావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, తెలుసు ఇటీవలే మధ్యకాలంలో ఈ యొక్క యువత నూతన పోకడలు మరేం బాగలేవని చెప్పేసి యాక్చువల్గా ఈ యొక్క పద్మ డిఫెన్స్ అకాడమీ అని చెప్పి షార్ట్లీ నేను ప్లాన్ చేస్తూ ఉన్నాను. మీ అందరి సహకారం కూడా నాకు కావాలని చెప్పేసి నేను ఈ వీడియో రూపంలో మిమ్మల్ని కొడుతూ ఉన్నాను. ఏదైతే ఈ యొక్క వీడియో కొద్దిమంది నిరుద్యోగులకు, ఆ తర్వాత ఏదైతే ఉద్యోగం రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబాలకు, ఆ యొక్క విద్యార్థులకు చేరవేస్తారని చెప్పి నా మనస్ఫూర్తిగా నేను ఆ యొక్క విన్నపం మీకు చేస్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క పద్మ డిఫెన్స్ అకాడమీలో ఈ యొక్క ఇండియన్ ఆర్మీకి సంబంధించి, నేవీకి సంబంధించి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి, ఆ తర్వాత కోస్ట్ గార్డు, ఆ తర్వాత ఎన్డీఏ, ఐఎంఏ ఇవన్నీ సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో రూపంలో ఎట్ ద సేమ్ టైం అంతా బాగుంటే కనుక ఏదైతే గ్రౌండ్ కూడా 1.6 400 మీటర్స్ 4 రౌండ్స్ ఏ విధంగా ఫిజికల్, మెడికల్, ఆ తర్వాత ఎగ్జామినేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నేను చేరవేస్తానని చెప్పి ఈ యొక్క వీడియో రూపకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రధానంగా ఈ యొక్క ఇండియన్ ఆర్మీ పైన ఈ యొక్క వీడియో ఫోకస్డ్గా ఉంటుంది. ఎక్సెప్ట్ మిగతా కూడా వచ్చినప్పుడు రిక్రూట్మెంట్స్ ఎస్ఎస్సి జీడీ, ఐటీబీపీ, ఎస్ఎస్బి, ఆ తర్వాత సిఆర్పిఎఫ్, ఆ తర్వాత పారామిలిటరీ ఫోర్స్లకు సంబంధించి 8 రకాల పారామిలిటరీ ఫోర్స్ ఉంటాయి. దీనికి సంబంధించి ఎస్ఎస్సి జీడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో తర్వాత ఈ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్స్ మనకు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ ఓవరాల్గా వీటిలన్నిటికి సంబంధించినటువంటి నోటిఫికేషనే కానీ, తర్వాత ఆ ఏజ్ క్రైటీరియానే కానీ, ఆ తర్వాత ఫిజికల్ ఏదైతే హైట్, వెయిట్, చెస్ట్, ఆ తర్వాత ఈ రన్నింగ్ ఏదైతే 1.6 రన్నింగ్ సంబంధించి 400 మీటర్ 4 రౌండ్స్ ఉంటాయండి. ఇవి ఎలా వేయాలి, తర్వాత మీ చెస్ట్ ఏదైతే విత్ బ్రీత్, వితౌట్ బ్రీత్ ఆ యొక్క చెస్ట్ ఎట్లా మనం మెయింటైన్ చేసుకోవాలి, ఆ తర్వాత రన్నింగ్ ఎట్లా వేయాలి, ఇవన్నీ కాన్సెప్ట్తో కూడినటువంటి వీడియోలు మరి మీ సహకారంతో మున్ముందుకు నేను సాగుతానని నా మనసా వాచ కర్మ మీ దగ్గర అభివాదం చేస్తూ ఉన్నాను. ఇది కేవలం ఎలాంటి రాజకీయ కోణం కానీ మరియు ఏదైతే ఫైనాన్షియల్గా అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి కాదండి. ఎందుకంటే నేనున్నాను ఏదైతే 2021లో హకీంపేట్ రిక్రూట్మెంట్ ర్యాలీలో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. అయినప్పటికీ నా యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సిఈసి ఉన్నందుగా నేను క్లర్క్కి ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి నన్ను రిజెక్ట్ చేయడం జరిగింది. అందుకు నేను ఏం చెప్తా ఉన్నానంటే, మీకు చెప్పేటువంటి ప్రధానమైనటువంటి ఆ యొక్క అంశం ఏంటంటే, ప్రాపర్ హైట్ ఎంత, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, ఆ పర్సంటేజెస్ ఎస్ఎస్సి ఉంటే ఒక 10th, లేదా క్లర్క్ ఆ తర్వాత టెక్నికల్ విభాగంలో 12th ఉండాలా. అలా కూడా పర్సంటేజెస్ ఉంటాయి. ఓవరాల్ పర్సంటేజ్ ఉంటుంది, సబ్జెక్ట్ వైజ్ పర్సంటేజ్ ఉంటుంది. కనుక మనము ఒక విషయం పైన ఒక మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ అని అంటాం. ఒక రూపాయి బిళ్ళ ఉంటే దానికి బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. ఆ బొమ్మ బొరుసును రెండు చూసినప్పుడే ఒక అంశాన్ని మనం బేరుజు వేయగలం. కనుక ఏదైతే ఒక అన్నీ తెలుసు అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా ప్రతి ఒక్కటి తెలిసింది కూడా మళ్ళీ తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఇటీవల మధ్యకాలంలో అగ్నివీర్ ఇంట్రడ్యూస్ అయింది. మరి అగ్నివీర్ 4 years అని అంటూ ఉన్నారు. మీకు అందరికీ తెలిసింది, ఆల్రెడీ ఒక బ్యాచ్ పోయింది, ఇంకో బ్యాచ్ కూడా పోయింది. మరి దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క పాజిటివ్నెస్ ఏమున్నది, ఆ 4 years తర్వాత మనం ఎట్లా మరి తర్వాత గెయిన్ కావాలనేటువంటి కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాలజీ కూడా నేను ముందు మన వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఏదైతే ఈ యొక్క ఇండియన్ ఆర్మీలలో దాదాపుగా 17.5 మొదలుకొని 21 years వరకు కొన్ని రిక్రూట్మెంట్స్, ఆ తర్వాత 27 years వరకు కూడా ఆఫీసర్ లెవెల్లో మనకు ఉన్నాయండి. కనుక ఎన్ని విధాలుగా ఈ యొక్క ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలని చెప్పేసి ఒక చిన్న సందేశం మీకు ఇవ్వదలుచుకున్నాను. ఎక్కువ ఇబ్బంది పెట్టను, ల్యాగ్ అయిపోతుంది వీడియో. ఒక 2 నిమిషాలు మీరు టైం ఇవ్వగలితే నేను చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎంట్రన్స్ ఉంటుంది. దానికి 16.5 సంవత్సరాల నుంచి 19.5 సంవత్సరాలు ఉంటాయి. అందులోని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే 12th class, 10th ప్లస్ ఈక్వలెంట్ ఆర్మీ అండ్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీలా. ఓకేనా? యాజ్ మై సెల్ఫ్ వన్స్ అగైన్ రిపీట్, ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణేలో ఉంటుందండి.
ఈ 16 సంవత్సరాల నుంచి 19.5 సంవత్సరాల వరకు దీనికి ఏజ్ క్రైటీరియా అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. క్వాలిఫికేషన్ ఏందా అంటే 12th క్లాసు 10+2 ఈక్వలెంట్ ఆర్మీ అండ్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్, అంటే ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఉండాలండి. ఎంపీసీ గ్రూప్ వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఎంట్రన్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఓకే రైట్ అండి. నెక్స్ట్కి వస్తే 10+2 TES OTA గయా ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ గయా. అయితే దీనికి కూడా 16.5 సంవత్సరాల నుంచి 19.5 సంవత్సరాలు ఆ యొక్క ఏజ్ పీరియడ్ అనేది ఉంటుంది. 10+2 సేమ్ ఎట్ ద సేమ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అగ్రిగేట్ 70% అబోవ్ టు అప్లై. 70% ఏదైతే ఈ యొక్క ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్లో కెమిస్ట్రీ ఫిజిక్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ 70% ఆఫ్ అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క తర్వాత IMA ఇండియన్ మిలిటరీ అకాడమీ DG డెహ్రాడూన్ 19 నుంచి 24 ఇయర్స్ వరకు ఉంటుందండి. గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే మనము ఏదైతే మన గ్రాడ్యుయేషన్ మనం చేసినట్టయితే దీన్ని ఇండియన్ మిలిటరీ అకాడమీకి మనం ఎలిజిబిలిటీ సాధిస్తాం. తర్వాత SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇది నాన్ టెక్నికల్ అంటే దీనికి మెన్ ఉమెన్ OTA చెన్నై 19 నుంచి 25 ఇయర్స్ వరకు ఉంటుంది. ఆఫీసర్స్ సర్వీస్ సెలక్షన్ కమిషన్, ఇది సర్వీస్ సెలక్షన్ కమిషన్ SSC అంటే. ఓకేనా రైట్. దీనికి గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. 19 నుంచి 25 ఇయర్స్ ఒక ఏజ్ క్రైటీరియా ఉంటుంది. తర్వాత NCC స్పెషల్ ఎంట్రీ, ఏదైతే NCC హోల్డర్స్ మాత్రమే ఎట్ ద సేమ్ టైం NCC సర్టిఫికేట్ విత్ A and B గ్రేడ్ వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓన్లీ NCC వాళ్ళకు మాత్రమే. ఓకే NCC స్పెషల్ ఎంట్రీ మెన్ అండ్ ఉమెన్ OTA చెన్నై. ఓకే రైట్. గ్రాడ్యుయేషన్ విత్ 50% ఆఫ్ మార్క్స్, 2 years సర్వీస్ ఇన్ NCC ఇన్ సీనియర్ డివిజన్ సీనియర్ వింగ్ SD senior division SD SW with minimum grade in NCCC certificate examination. ఓకే నెక్స్ట్ చూస్తే మనం SSC జడ్జ్ అడ్వకేట్ జనరల్ డిపార్ట్మెంట్, ఇది లా వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందండి. మెన్స్ అండ్ ఉమెన్ OTA చెన్నై 21 నుంచి 27 వరకు ఏజ్ ఉంటుంది. దీనికి 55% అగ్రిగేట్ మార్క్స్ ఇన్ LLB degree, 3 years professional after graduation, 5 years after 10+2 eligibility, enroll advocate in the Bar Council of India. Okay right. Next ఒకసారి చూసుకుంటే TGC IMA డెహ్రాడూన్ 20 నుంచి 25 ఇయర్స్. అట్ ద సేమ్ టైం దీనికి టెక్నికల్ గ్రాడ్యుయేషన్ BE అండ్ BTech వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటారు. తర్వాత SSC టెక్నికల్ 20 నుంచి 27 ఇయర్స్ వరకు ఏజ్ క్రైటీరియా ఉంటుంది. దీని కూడా BTech అండ్ BE వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ AEC IMA డెహ్రాడూన్ 23 నుంచి 27 ఇయర్స్ వరకు ఏజ్ క్రైటీరియా ఉంటుందండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఆర్ సెకండ్ డివిజన్ వాళ్ళకు మాత్రమే అప్లికబుల్ ఉంటుంది. ఓకే నెక్స్ట్ చూసుకున్నట్టయితే అవి ఏవైతే ఉన్నాయో అవి కమిషన్డ్, ఇవి జూనియర్ కమిషన్ ఆఫీసర్స్ అండ్ అదర్ ర్యాంక్స్. సోల్జర్ జనరల్ డ్యూటీ, ఇది మనకు తెలిసినటువంటిది. సోల్జర్ జనరల్ డ్యూటీ మనం ఇన్ జనరల్గా ఆర్మీ రిక్రూట్మెంట్స్ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తాం కదా, అవి ఇట్లకు మాత్రమే 17 నుంచి 21 ఇయర్స్ ఉంటుంది. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత సోల్జర్ టెక్నికల్ 17 నుంచి 23 ఇయర్స్. ఆ తర్వాత 20 ఇయర్స్ నుంచి రీసెంట్గా మడిపోయి 21 ఇయర్స్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత సోల్జర్ టెక్నికల్ ఏవియేషన్ అండ్ AMM ఎగ్జామినర్. తర్వాత సోల్జర్ టెక్నికల్, తర్వాత సోల్జర్ క్లర్క్. సోల్జర్ టెక్నికల్కి ఎంపీసీ ఉండాలి, సోల్జర్ క్లర్క్ కూడా ఎంపీసీ ఆర్ బైపీసీ సంథింగ్, ఇవి మాత్రమే. బైపీసీ కూడా ఎంపీసీ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది నాకు తెలిసినంత వరకు మాత్రమే. కొన్ని ఇంకా తెలుసుకుని కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాయి మన డిఫాల్ట్ ఉంటాయి. ఓకే తర్వాత వచ్చేసి సోల్జర్ క్లర్క్ స్టోర్ కీపర్ 10+2 ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ PCM ఆర్ట్స్ కామర్స్ అని ఇస్తాడు, కానీ ఆడిపోతే మళ్ళీ బయటికి దొరికేసాడు కదా. నేను ఈ సొంతంగా ఈ కేసు నేను దగ్గరుండి నేను చూసిన. ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫీస్కి పోయి నేను కరెక్షన్ చేయమని అయితే ఎస్పెషల్లీ మేము అందరం కలిసి రిక్వెస్ట్ చేసినందుకు ఇంటర్మీడియట్ గ్రూప్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. నెక్స్ట్ సిఫై ఫార్మా అంటే నువ్వు ఏదైతే బైపీసీ క్యాండిడేట్స్ కూడా ఈ ఫార్మా చేసిన వాళ్ళకు బీ ఫార్మా చేసిన వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సోల్జర్ ట్రేడ్స్మెన్ అంటే 10th ఉంటుంది అయిపోతుంది. ఆ తర్వాత సోల్జర్ ట్రేడ్స్మెన్ 8th క్లాస్ ఉంటే సరిపోతుంది. హవాల్దార్ ఆటోమేటెడ్ కార్టోగ్రాఫర్, ఇది ఇంజనీర్కి సంబంధించింది. జూనియర్ కమిషన్ అంటే జూనియర్ ఆఫీసర్. తర్వాత ఆల్ ఆర్మ్స్, ఇది రిలీజియస్ టీచర్ వాళ్ళ రిలేటెడ్ ఉంటుంది. తర్వాత జూనియర్ కమిషన్ ఆఫీసర్ ఉంటుంది. తర్వాత జూనియర్ కమిషన్ ఆఫీసర్ క్యాటరింగ్ ఆర్మీ ఆల్ సర్వీసెస్. తర్వాత హవాల్దార్ ఎడ్యుకేషన్ కార్ప్స్, ఇవి ఉంటాయండి. ఇవి మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఆర్మీలలో ఏ విధంగా జాయిన్ కావాలి, జూనియర్ కమిషన్ ఆఫీసర్స్ ఇట్లా ఉంటుందండి.
మీకు ఇంకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు దయచేసి ఆ యొక్క పద్మ డిఫెన్స్ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి నా మనస్ఫూర్తిగా నేను కోరుతూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం మరీ షార్ట్ స్పాన్లో నాకు కొద్దిగా క్యాండిడేట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే నేను ఫిజికల్గా కూడా మీకు ఒక గ్రౌండ్ తీసుకొని గ్రౌండ్ ప్రాక్టీస్ చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నేను ఆల్రెడీ 2021 హకీంపేట్ స్పోర్ట్స్ గ్రౌండ్లో నేను గ్రూప్ 2లో రన్నింగ్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. కనుక నమ్మండి బ్రదర్, నేను అట్లా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తలేను. నా త్రూ నేను ఎంతవరకు అయితే నా అంతవరకు భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగితను, భారతదేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి ఆదాయ సమానతలను ఇవన్నిటిని కూకటి వేళ్లతో పారదోలుతానని చెప్పి దృఢ సంకల్పంతో పనిచేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ అందరి సపోర్ట్ కావాలి.